Hi everyone, welcome back to Sumant Reddy's Vlogs channel. Don't forget to like, share and subscribe. నేనైతే ఈరోజు మార్నింగ్ అలిపుద్వార్ అనే స్టేషన్‌లో దిగాను. దిగ్గానే బయటికి వెళ్ళగానే అక్కడ అయితే ట్రావెల్ బసెస్ అయితే ఉంటాయి. జైగోన్ చేరుకోవడానికి. సో, నేను ఆ బస్ అయితే ఎక్కాను. అక్కడి నుంచి ఇది నా ట్రావెల్. సో, ఇప్పుడు నేనైతే బస్సులో ఉన్నాను. జైగోన్‌కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాను. అక్కడైతే నా ట్రావెలింగ్‌లో మొత్తం అన్నీ కూడా టీ గార్డెన్స్ అయితే కనిపించినాయి. ఇప్పుడు వీడియో మీరు చూస్తున్నారు కదా! అవన్నీ కూడా టీ గార్డెన్స్. అలిపుర్ద్వార్ నుంచి జైగోన్ చేరుకోవడానికి నాకైతే 1 అవర్ టైం అయితే పట్టింది. సో, అక్కడికి వెళ్ళగానే నేనైతే ఇమిగ్రేషన్ ఆఫీస్‌కైతే వెళ్ళాను. ఇదే ఇమిగ్రేషన్ ఆఫీస్ జైగోన్‌లో. ఎవరైతే 1 డే కంటే ఎక్కువ భూటాన్‌లో అయితే ఉండాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్‌కైతే రావాల్సి ఉంటుంది. ఇదే భూటాన్ ఒక ఎంట్రన్స్ గేట్. ఇన్‌కేస్ మీరు భూటాన్ కంట్రీకి ఎంట్రీ అవ్వగానే 24 అవర్స్ లోపు మీరు బయటికి అయితే వచ్చేలా ఉంటే మీరైతే ఇమిగ్రేషన్ ఆఫీస్‌కి అయితే వెళ్ళక్కర్లేదు. సో, పాస్‌పోర్ట్ కూడా క్యారీ చేయక్కర్లేదు. ఒకవేళ మీరు గాని 24 అవర్స్ కంటే ఎక్కువ సేపు భూటాన్‌లో గడపాలని చెప్పి అనుకుంటే పాస్‌పోర్ట్ అయితే క్యారీ చేయాలి. లేదంటే ఒరిజినల్ ఓటర్ ఐడీ కార్డ్ ఉన్నా మీకు ఎంట్రీ అయితే ఇస్తారు వీళ్ళు. ఇదే ఎంట్రీ. భూటాన్‌లోకి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు కంట్రీలోకి. స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ భూటాన్ వాళ్ళ ఇమిగ్రేషన్ ఆఫీస్ అయితే ఉంటది. అక్కడైతే వాళ్ళైతే డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇన్‌కేస్ మీ దగ్గర పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్ట్ లేదంటే ఓటర్ ఐడీ కార్డ్ అయితే చూపించాలి. అది చూడగానే వాళ్ళు మీకు 24 అవర్స్ తిరగడానికి అక్కడ మీకు అలౌ చేస్తారు. నేనైతే ఈ భూటాన్ కంట్రీ చూద్దాం చెప్పి చాలా అయితే ఎక్సైట్‌మెంట్‌లో అయితే ఉన్నాను. సో, ఇప్పుడు మీకైతే ఒక ఫోటో అయితే పెడతాను. అదైతే భూటాన్ కంట్రీలోకి ఎంట్రీ అండ్ ఇండియా కంట్రీలోకి ఎంట్రీ ఇదే గేట్. సో, ఇప్పుడు మనం ఉన్నదైతే భూటాన్‌లో అయితే ఉన్నాం. ఈ ఊరు పేరు వచ్చేసి పుంతు షిలాంగ్. ఈ ఊర్లో లోకల్ తిరుగుదామని చెప్పి నేనైతే ఒక టాక్సీని అయితే హైర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఉన్న విజిటింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తిప్పి చూపించడానికి వాళ్ళైతే 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. సో, ఇప్పుడే స్టార్ట్ చేసాం మేమైతే తిరగడం. సో, ఫస్ట్ మేము చూడబోయే ప్రదేశం వచ్చేసి ఐరన్ వైర్ బ్రిడ్జ్. అది చూడడానికైతే వెళ్తున్నాం. భూటాన్ కంట్రీని మొత్తం చూడాలనుకుంటే కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి. సింగిల్‌గా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వారికి. ఎందుకంటే ఇక్కడైతే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. మీరు ఈ ప్లేస్‌కి రాకముందుగానే మీరు ఇక్కడున్న గైడ్‌తో అయితే మాట్లాడుకోవాలి. వాళ్ళైతే 1 డేకి పర్ పర్సన్‌కి అయితే 25,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. భూటాన్ కంట్రీ అంతా తిరగాలంటే ఖచ్చితంగా మీ పక్కన అయితే గైడ్ అయితే ఉండాలి. ఇది గవర్నమెంట్ మ్యాండేటరీ. వాళ్ళు ఖచ్చితంగా అయితే పర్ డే 5,000 అయితే తీసుకుంటారు. अभी भूटान में आया अभी ऐसे हम अकेले तो और थिंग को जा नहीं सकेगा इससे आपका सोच भी बढ़ेगा नाम क्या आपका? रिजिंदो जी रिजिंदू जी। कहाँ घुमाएंगे आप? अब हम वो गुम्पा मोनेस्ट्री वो हैंगिंग ब्रिज वो गुम्पा वो इतना घुमा के देगा चार जगह है चार जगह तो खास में 4 जगह बोला है खास में 4 जगह नहीं है हमारा इधर का 3 जगह है खास में वो 4 जगह बोलने से एक ही जगह में एक ही है अच्छा, इसका एक ही जगह में है एक ही जगह में है सब। अच्छा, ये 3 दूसरा है। 3 दूसरा है हाँ, फिर आपका वो एक 2 दिन का तो ये उस साइड में क्या है सब? अभी वो एजुकेशन है ना उधर का हाँ, इधर भरे यहाँ एजुकेशन इधर भरे बहुत दूर रहते हैं। अभी इधर का वो इंडियन लोग हमारा
अभी बहुत मुश्किल पहले तो ये लो क्वारंटाइन है ना, हाँ क्वारंटाइन कोरोना बस कोरोना वायरस उसके बाद ऐसे रख इसका दिया पीछे इसे हो गया था ना। हाँ बहुत जमला है इधर। अब देखो ना पुलिस भी इतना नहीं आता है ना, पुलिस लोग बहुत आता है, वो थिंगू नहीं जाता है, सिर्फ इधर का घुमा के चला जाएगा। पारो में पारो पारो तख्तंग ऐसे बोला था ना, आगे बोला था ना हाँ तख्तंग। पारो में देखने के लिए क्या है हाँ पारो में देखने के लिए वो तो तख्तंग। तक्संग मतलब टेम्पल है नाम क्या है अमिचू संपा, इच्चू संपा अमिचू। अमिच्चू अमिच्चू हाँ अमिच्चू ब्रिज है वो क्यों ऐसे लगा दिया फ्लैग्स वो तो हमारा दर्शन करने का, हाँ दर्शन करने के लिए दर्शन कर रहा है ना। हाँ हाँ आप बुद्धिज्म को बिलीव करते हैं ना ओ, बुद्ध हम्म। लॉर्ड बुद्धा लेकिन बुद्ध का जन्म हुआ इंडिया में ओ, बिहार ओ, गौतम बुद्धा ब्रिज है हम फोटो खींचेगा। हाँ इधर में जान नहीं सकी, इधर में घुमा की, हाँ इधर का ये वाला घुमा की जा रहा है। हाँ आपका भी हम बोला है ऐसे, ये भी अच्छा है आपका फेरी ऊपर में तो ऐसे वाला नहीं है। नीचे नीचे जा सकता है हाँ? नीचे ओके। पानी के पास वो जाने नहीं देगा ना। नहीं नहीं हाँ। इधर से क्रॉस करके जाने से फेरी पास बनाने पड़ेगा। हाँ 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 से पुलिस है ना। या टिम्पू नहीं नहीं ठीक तो दिख रहा है। पास क्यों पास वो तो नहीं। वेलकम टू समस्टे आगे नहीं जा सकता हाँ हाँ राजा रानी ये है ये वाला। ये नाम क्या है ఇది ఒక బుద్ధుడిది ఒక మొనస్ట్రీ పదండి మీకు లాన్ తీసుకెళ్ళైతే నేనైతే చూపిస్తాను వీడియో అయితే సో మీకు కూడా అర్థమవుతుంది లోపల ఏముందో వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా
ఇక్కడైతే నేను మా టాక్సీ అయితే పార్క్ చేశాను. సో, నా దగ్గర అయితే అమౌంట్ అయితే తీసుకున్నారు. నేనైతే 100 ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు తిరిగి నాకు భూటాన్ కరెన్సీ రూ. 50 అయితే ఇచ్చారు. ఇది ఆ రూ. 50. సో, ఇది మనకి ఇండియాలో అయితే ఎందుకు పనికిరాదు. నేను ఆ పక్క నుంచి అయితే లోపలికైతే వెళ్ళలేదు. ఒకసారి టెంపుల్ చుట్టూరు కూడా చూసి దాని తర్వాత లోపలికెళ్దాం అని చెప్పి నేను ఈ పక్కకైతే రావడం జరిగింది. సో, ఇక్కడి నుంచే ఆ బుద్ధ మనుషుడి యొక్క ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. తెరలా కట్టేసి ఉంది కదా క్లాత్. ఇదే లోపల. సో, నేనైతే ఇంకా బయటకైతే వచ్చేసాను. సో, మనం ఇంకో ప్లేస్‌కైతే వెళ్దాం. సో, ఇక్కడితో నేనైతే ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. సో, మళ్ళీ మనం మరో వీడియోలో కలుసుకుందాం.